నన్ను నమ్మితే స్వర్గం, నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పేటువంటి బైబిల్ దేవుడు ఒక సైకో అని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొందరు అమాయకులు అభిప్రాయపడుతున్నారు. విషయం ఏంటంటే నన్ను నమ్మితే స్వర్గం, నన్ను నమ్మకపోతే నరకం అనేటువంటిది బైబిల్లోని అల్టిమేట్ మెసేజ్ కాదు. బైబిల్లోని మెసేజ్ ఏంటంటే మనుషులంగా మనం ఈ భూమి మీద పుట్టడం అనేటువంటిది పరమాత్ముడితో ఏకము కావడానికి ఒక అవకాశం. మనం ఈ భూమి మీద తీసుకునేటువంటి నిర్ణయమే ఇటర్నిటీలో మన పొజిషన్ని డిసైడ్ చేస్తుంది. భూమి మీద ఉండేటువంటి మనుషులందరినీ సృష్టించినటువంటి పరమాత్ముడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో పాపం అనేటువంటిది లేదు. ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించలేడు. కానీ ప్రతి మనిషిలో కూడా జన్మ కర్మ పాపాలంటూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో మనిషి ముందున్నటువంటివి కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే దేవుడు మనిషిగా అవతరించి పరిశుద్ధంగా బ్రతికి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని, పరిశుద్ధ దేహాన్ని ప్రతి మనిషి కోసం యాగముగా అర్పించాడు. కాబట్టి మనం మన పాపం విషయంలో మారుమనస్సు పొంది ఆ యేసుక్రీస్తు యొక్క మరణంలో పాలిభాగస్థులం కావాలి. అప్పుడు తన కృప ద్వారా ఆయన మనల్ని నీతిమంతులు అని డిక్లేర్ చేస్తాడు. రెండో ఆప్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటే, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవద్దురని వాడితో చెప్పాను. మనిషి తన పాపానికి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని పొందకుండా మరణిస్తే ఆ మనిషి యొక్క ఆత్మ నిత్యమైనటువంటి చీకటికి, వేదనకు గురవుతుంది. చాయిస్ మనదే. ఇది మతం మారడం అంటూ ఏమాత్రం కూడా